దేశంలోని పార్టీ స్థాపించిన 9 నెలలకి టీడీపీకి అధికారం దక్కిందని, ఆ ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుందని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో మాట్లాడారు. క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే తెలియజేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. జరిగినప్పుడు అక్కడ ప్రతి శాఖలో గతంలో ఉన్న పరిచయం ఉన్న అధికారులతో కానీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు ఒక్క కార్యక్రమాన్ని నేను చేయలేమని చెప్పి నాలో బాధ. ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో గుడ్డు సున్నా చేసి ఈరోజు చూస్తుంటారు మీరు పేపర్లలో, రోజుకు ఒక స్కామ్, వాడిని జైలు పంపడం, వీడిని జైలు పంపడం. మళ్ళేమో ఏమి చేయకపోయినా మన అధ్యక్షుడు తీసుకెళ్లి జైలు వేశారు. కానీ ఇప్పుడు తప్పులు చేసి రోజుకు ఒక ఎంక్వైరీ చేసి కోర్టు గారి అధికారులు గారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తీసుకొని జైలు పోతే బయటకు రాలేకపోతున్నారు. అంటే ఆ విధంగా ఆర్థిక వ్యవస్థని మన రాష్ట్రాన్ని నాశనం చేస్తే, నేను గెలిచాను, గతంలో చాలా పనులు చేసే ప్రజలు ఆశలు పెట్టుకోనున్నారు, ఇవన్నీ సాధ్యమా అని చెప్పేసి నాలో భయం చేత నేను ఎక్కువ బయట, తర్వాత మానసికంగా నా మీద ఒత్తిడి పడు. అదేవిధంగా తిరుమలకి ఒంగోలు వెళ్ళిపోతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టాను. ఒంగోలు వెళ్తే కానీ పోటీ చేయాలని అవసరం లేదని చెప్పి నేను పార్టీకి కూడా చెప్పడం జరిగింది. తిరుమలకి ఒంగోలు వెళ్ళిపోతే నేను కనిగిరిలో పోటీ చేయను. అంటే ఎంత బాగుందో అర్థం చేసుకోండి. అది మొన్న లోకేష్ బాబు గారు వీరయ్య, నా సోదరుడు, నాకు మంచి మిత్రుడు, తను చనిపోయినప్పుడు అక్కడ అమ్మనపురంలో వచ్చినప్పుడు, అన్నా నా సంగతి ఏం తెలుసావు, బాబు నీకు ఇచ్చారు, నువ్వు బల్లి బల్లు ఆల్రెడీ స్థలం కూడా తీసుకుంటున్నారు, అక్కడే కడతామని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కంతుల నారాయణరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడుని ఘనంగా నిర్వహించారు. మినీ మహానాడుకి నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వేలాదిగా ప్రజలు తరలి రావడంతో పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల రహదారి పసుపుమయమైంది. కడపలో జరిగే మహానాడుకి టీడీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ సంవత్సరం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మహానాడు అని ఆయన తెలిపారు. ఇక పార్టీకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు అండగా ఉండి ముందుకు నడిపారన్నారు. ఈ మినీ మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు అందరూ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి అధైర్యపడొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మన కుటుంబంలో మనం వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే, కానీ బయటి వాడు ఎవరు వచ్చి సరి చేయరు. మీరు ఈరోజు ఈ పదవి ఇచ్చారు, ఈ పదవిని అడ్డం పెట్టుకొని నేను ఎక్కడికో పోవాలి, ఎక్కడో ఉండాలి, ఎక్కడో జీవించాలనేటువంటి ఆలోచన లేదు. అనుక్షణం మీ మధ్యనే ఉండాలని, మీకు అండకు నిలబడాలని, మీకు అన్ని రకాలుగా నా శక్తికి మించి సహాయ సహకారాలు అందించాలని మాత్రమే నేను తపన పడుతున్నా, ఊపిరితా ఉన్నా. నా పనిలో కూడా అదే రకమైనటువంటి తీరుతో ముందుకు పోతా ఉన్నా. చిన్న చిన్న లోపాలు జరుగుతా ఉన్నాయి, జరగలేదు నేను చెప్పట్లేదు, కానీ ఆ లోపాలను కూడా మనం ఒకళ్ళం అర్థం చేసుకొని ముందుకు పోవాలే. కానీ ఈరోజు నన్ను మీరు, మిమ్మల్ని నేను దూషించుకునో, దెబ్బలాడుకునో, ఇంకొక రకమైనటువంటి తప్పులు చేసుకునో, ఏమాత్రం చేసుకున్నా, ఏమాత్రం నష్టం చేసుకున్నా అది పార్టీకి, మీకు, నాకు, అందరికి కూడా భారీగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి. ఈ రోజు నేనేం ఊరికి ఉండట్లేదు. మార్కాపురం జిల్లా చేయించాలని, మార్కాపురం జిల్లా చేస్తేనే ఈ ప్రాంతంలో సమస్యలు తీర్తాయని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క డిమాండ్ ని
తప్పకుండా పెద్ద ఆయన దృష్టిలో పెడతా ఉన్నాం. తప్పకుండా పెద్ద ఆయన కూడా ఆయన బర్త్డే రోజు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాడు. కొద్దిగా వెనక ముందైతే ఆగమని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు.